ఏపీలో అల్లర్లు ఇంకా ఆగలేదు, దాడులు ఇంకా అక్కడ కొనసాగుతున్నాయి. పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. నానిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పులివర్తి నాని కార్ని ధ్వంసం చేశారు దుండగులు. పులివర్తి నాని భద్రతా సిబ్బందికి కూడా ఈ దాడిలో గాయాలయ్యాయి. అయితే స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించడానికే నాని వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక నిన్న వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ కార్పై కూడా దాడి జరిగింది. రాత్రి నుంచి రామిరెడ్డిపల్లిలో ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతోంది. పోలింగ్ పూర్తయిపోయినప్పటికీ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలో అల్లర్లు ఆగలేదు, దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూస్తున్నాము. అటు చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుని ధ్వంసం చేశారు. ఈ దాడిలో పులివర్తి నాని భద్రతా సిబ్బందికి కూడా గాయాలైన దృశ్యాన్ని మనం చూస్తున్నాము లెఫ్ట్ సైడ్ బాక్స్ లో. అయితే స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించడానికి పులివర్తి నాని వెళ్లిన టైంలో ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు నిన్న వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ కార్పై కూడా దాడి జరిగింది. దీంతో రాత్రి నుంచి రామిరెడ్డిపల్లిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇంకా ఉద్రిక్తత కంటిన్యూ అవుతోంది అంటే సిచ్యువేషన్ ఏ రకంగా ఉందనుకోవాలి? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే పులివర్తి నానిపై దాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న తర్వాత మహిళా యూనివర్సిటీ దగ్గరికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు నేతలు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతితో పాటు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ కేడర్ అంతా కూడా పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలని చెప్పేసి పిలుపునిచ్చే నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలంతా ఇక్కడ చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించే అవకాశం ఉంది. స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు వచ్చిన తర్వాత తిరిగి వెళ్లే సమయంలోనే పులివర్తి నాని ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగింది. ఆయన కారు అద్దాలు పగలబెట్టడంతో పాటు రాళ్లు ఏదైతే కర్రలు రాళ్లు విసిరారు. రాళ్లు విసిరిన సమయంలో గన్మెన్ గాల్లో కాల్పులు జరిపినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ విషయంపై స్పష్టత లేకపోయినా గన్మెన్ కు మాత్రము తలకు గాయాలయ్యాయి. ఆయన ఆసుపత్రికి ఇప్పుడే కొద్దిసేపు క్రితం తరలించారు. సీన్ అంతా చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే నిన్నటి నుంచి కూడా పోలింగ్ ముగిసిన తర్వాతనే ఈ పరిస్థితి నెలకొంది. రామిరెడ్డిపల్లిలో ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితి, టెన్షన్ కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా టెన్షన్ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈవీఎంలు తరలించేందుకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉదయం ఈవీఎంలను అక్కడి నుంచి తరలించారు. వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కారును ధ్వంసం చేయడంతో పాటు ఒక కారును తగులబెట్టారు. ఆ తర్వాత గ్రామంలో అంటే ఓవైపు కూచువారిపల్లి ఆమ్లెట్ విలేజ్ కూచువారిపల్లిలో టీడీపీ శ్రేణులు, రామిరెడ్డిపల్లిలో వైసీపీ శ్రేణులు ఉండి ఎవరికి వారు దాడులకు ప్రయత్నం చేసుకునే నేపథ్యంలోనే రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో కొద్దిమందికి గాయాల పాలు కూడా అయ్యారు. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్వపరాలు లేదంటే పూర్తిపైన ఆరా తీసేందుకు ఎస్పీ ఉదయం గ్రామంలో సందర్శించి ఒకవైపు ఆ కేసుకు సంబంధించినటువంటి ఎవరు దాడులకు పాల్పడ్డారన్న దానిపై ఆరా తీస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు పులివర్తి నాని టీడీపీ అభ్యర్థిగా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ కి ఈవీఎంలు తరలించిన తర్వాత అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎంలు తరలించి సీల్ వేయాలి కాబట్టి అభ్యర్థి అక్కడికి వచ్చిన సమయంలో తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలోనే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే పులివర్తి నానికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. కానీ పులివర్తి నాని ప్రస్తుతం అయితే మహిళా యూనివర్సిటీ దగ్గర లేడు. ఆయన భార్యతో పాటు చంద్రగిరి టీడీపీ శ్రేణులతో పాటు ముఖ్య నేతలంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ఇక్కడికి రావడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించే అవకాశం ఉంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితము డిఎస్పీతో పాటు పోలీసు బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. అయితే ఘటనకు ప్రధాన కారణము నిన్న జరిగిన దాడికి ప్రతిదాడిగానే చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి టీడీపీ శ్రేణులు చెప్తున్న నేపథ్యంలో మరి దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తలు లేదా గుర్తు తెలియని వ్యక్తుల ఎవరు అన్న దానిపై ఇప్పటి వరకు కూడా స్పష్టత రాలేదు. అయితే టీడీపీ నేతలు మాత్రము ఇది వైసీపీ శ్రేణులే దాడికి పాల్పడ్డారు, ఇది ఓటమి భయంతోనే చేస్తున్నారని చెప్పేసి పులివర్తి నాని భార్య సుధా మీడియాతో మాట్లాడింది. అయితే నిన్న జరిగిన దాడి విషయంలో కూడా వైసీపీ వాహనాలపై దాడి చేసింది టీడీపీ నేతలే, స్థానికేతరులు వచ్చి దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు కూడా ఆరోపించిన నేపథ్యంలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశం ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఇది నిన్న పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులే చాలా ప్రాంతాల్లో నెలకొంది. థ్యాంక్ యూ రాజు. సో అది సిచ్యువేషన్. ఇంకా అల్లర్లు అదే స్థాయిలో కంటిన్యూ అవడాన్ని మనం ఈ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గర ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఉందో మనకు కనిపిస్తోంది.
చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై అటాక్ చేశారు. రైట్ సైడ్ బాక్స్ లో ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందికి కూడా గాయాలైన దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ కర్రలు రాళ్లు కూడా చెల్లాచెదురుగా పడి కనిపిస్తూ ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్స్ ని పరిశీలించడానికి వెళ్లిన టైంలో నానిపై ఇలా అటాక్ జరిగినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు నిన్న వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ కార్ పై కూడా ఇదే రకంగా దాడి జరిగింది. రాత్రి నుంచి కూడా దీంతో రామిరెడ్డిపల్లిలో ఉద్రిక్త వాతావరణం అలాగే కంటిన్యూ అవుతోంది. అయితే ఇవాళ దాదాపు ఒక రోజు గడిచిపోతున్నప్పటికీ ఇంకా సిచ్యువేషన్ కొన్ని ప్రాంతాల్లో కంట్రోల్లోకి రాలేదు. అదే ఉద్రిక్తత ఇంకా ఏపీలో పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది.